దొరపల్లి దగ్గర మల్లెంపల్లికి దొరపల్లికి లక్ష్మపల్లికి పోయేటువంటి బ్రిడ్జెస్ ఆ రోడ్డు ఉంది, ఆడ సర్వీస్ రోడ్స్ లేవు. ఆ సర్వీస్ రోడ్డు వేసినా ఎన్నో యాక్సిడెంట్లు అయి చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా యొక్క జనార్దన్ ఒకసారి ఆయన కలవడం జరిగింది మినిస్టర్ గారిని. అయ్యా మాకు ఒకటి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జో లేకుంటే ఏదైనా వేయండి, యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి వెటకారంగా మాట్లాడతారండి. ఇంటింటికి వేస్తామని చెప్పేసి. మీకేనా వచ్చేది వెటకారాలు? మాకు రావా? వెటకారంగా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు తీసుకో, అక్కడ నిర్మించడానికి అవకాశం ఉంది, ఇంజనీర్లు పంపించు. ఎందుకు పంపించలేకుండా? అంటే మీ చేత కాకనా? మీ కమిషన్ రావానా? ఒక్కసారి ఆలోచించండి. ఈయన చేసినటువంటి మాయ మాటలు నమ్మొద్దండి. మాయ మాటలు నమ్మి మళ్ళా జగన్మోహన్ రెడ్డికో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికో ఓటేస్తే మాత్రం ఈ డోన్ నియోజకవర్గం నిజంగా అధపాతాళానికి పోయే ప్రమాదం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రోడ్లు లేవు, లైట్స్ లేవు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోండి, మేము గ్రామానికి తిరుగుతూ ఉన్నాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మేము మీ లెక్క జీప్ల మీదనో లేకుంటే దానిల మీదనో చేతులు ఒప్పుకుంటూ పోవడంలే. ప్రతి కార్యకర్తను కలుస్తూ ఉన్నాం, ప్రతి ప్రజల ఓటర్ని కలుస్తూ ఉన్నాం, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నాం. ఎందుకు? ఒక సామాన్యుని కాబట్టి మాకంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ వెళ్తూ ఉన్నాం. తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకుంటా ఉంటే నిజంగా బాధ వేస్తుంది. ఇప్పటికి కూడా రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంటు లేదు, నీటి సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారండి. ఒక గ్రామంలో అయితే ఇందిరాంపల్లి గ్రామంలో వాటర్ లేక ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంట. ఇంకో గ్రామం, ఏ గ్రామం మనం పోయినాం, చెరువులో అదే పరిస్థితి ఉంది, దేవరబండలో అదే పరిస్థితి ఉంది, అదేవిధంగా వెంకటంపల్లిలో అదే పరిస్థితి ఉంది, పిఆర్పల్లిలో అదే పరిస్థితి ఉంది. ఇలా గ్రామాలు, అనేక గ్రామాల్లో తాగు నీటికి కూడా అవకాశం లేదండి. అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి? అధికారులని వెంటనే పురమాయించి అవన్నీ చేపించాల్సిన, అది ఎండాకాలం వస్తుంది, ఎలక్షన్ల కంటే ముందు ఎందుకు యాక్షన్ ప్లాన్ లేదు మీ దగ్గర? ఎందుకు తీసుకోలే మీరు? మరి వార్డులలో సమస్యలు లేవా? ఈ పైపూతలు పూసి గెలిచిన మా అంతా అభివృద్ధి అంటూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మాయ మాటలు చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపటి తిరిగే కార్యకర్తలకు కూడా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేసినాడు, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఖచ్చితంగా మోసం చేసినాడు. గెలవక ముందు మీకు కార్లు ఇప్పిస్తా, ఇవి ఇప్పిస్తా, డబ్బులు నీకు ఇస్తా, నువ్వు ఇంత సహకారం ఇస్తావు, ధనవంతుని అవుతావు, నా ఎంపటి రా అని చెప్పి తిప్పుకొని కేవలం 5 మందో 10 మంది మాత్రమే బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటున్నా తప్ప